జై సద్గురు మహారాజుకు జై. జీవం నుండి జీవి ఆవిర్భవించింది. జీవి ఆవిర్భవించిన తర్వాతనే ఆ జీవికి అవసరమైనటువంటి జీవన విధానాన్నే మనము జీవనం అంటున్నాము. అనేక జీవులకు పోషణార్థమై అవసరమైన ప్రతిదీ జీవనం అవుతున్నది. దీనిని 100% తోడ్పడేదే ప్రకృతి. అంటే ఈ జీవనానికి ఈ ప్రకృతి నుంచే మనకు పోషణకు అవసరమైనటువంటి పదార్థాలు లభ్యమవుతాయి. కాబట్టి 84 లక్షల జీవరాశులు బ్రతికే దాన్ని జీవనం అంటున్నాము. కానీ ఒక్కడు మానవుడు మాత్రం బ్రతికేదాన్ని జీవితం అంటున్నాము. ఎందుకంటే జీవితం అన్నది ప్రపంచానికి సంబంధించిందని గుర్తించాలి.